హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. అంటే ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న రచ్చ గురించి మాట్లాడుకుందాం. అంటే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే హయాంలోకి వచ్చిన తర్వాత కొన్ని జరిగినాయని విమర్శలు అన్నీ రావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో ఏం జరుగుతుందని చెప్పేసి విజిలెన్స్ అధికారులు ప్రతి ఒక్కటి షార్ట్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. విజిలెన్స్ అధికారులు కానీ, చార్టెడ్ అకౌంట్లు కానీ, కొత్త వాళ్ళు వచ్చి పాత వాళ్ళు ఏం చేశారు, అసలు ఏం జరిగింది అని దానిపైన ఇవన్నీ చేస్తున్న సందర్భంలో నందిని నెయ్యి అంటే తిరుమలలో మనకందరికీ తెలుసు, స్వచ్ఛమైన నెయ్యి వాడతారని చెప్పేసి, దేశీవాళీ ఆవుల నుంచి తీసిన నెయ్యి మాత్రమే వాడతారని చెప్పేసి మనకందరికీ తెలుసు. కాకపోతే స్వచ్ఛమైన దేశీవాళీ ఆవుల నెయ్యి వాడతారని మాత్రమే తెలుసు. ఎందుకంటే లడ్డు మనం పట్టుకుంటే కమ్మడి సుగంధము అంత మంచిగా వస్తుంది. తిరుమలకు అందరూ వెళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు. మన తెలుగు ప్రజలు తిరుమలకు వెళ్ళని వాళ్ళు ఒక 5% ఉండొచ్చు 100లో. అంతమంది వెళ్ళి ఉంటారు. అంతమంది తినని వాళ్ళు ఎవరు ఉండరు. తిరుపతి లడ్డు ఇతర మతస్థులైనా సరే తిరుపతి లడ్డు అంటే అంత ఇష్టంగా తింటారు. ఎక్కడికి మనం తిరుపతి పోతున్నామంటే ఫస్ట్ మనకు లడ్డు కావాలని అడుగుతారు. మాకు ఒక లడ్డు తీసుకురా తిరుపతి నుంచి. అంటే తిరుమలకున్న ఆ ప్రత్యేకత, తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి. అయితే అక్కడ నుంచి లడ్డుకున్న ప్రత్యేకత ఈ మధ్యలో ఎందుకు కల్తీ అయింది? నందిని నెయ్యి లాస్ట్ కొద్ది రోజుల క్రితం టెండర్లో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ ఒక్క రోజు 15 టన్నుల నెయ్యి వాడతారు. నెయ్యి వాడితే ప్యూర్ వాడతారు, స్వచ్ఛమైంది అని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే నందిని అనేది ఫ్యాక్టరీలో కొన్ని కెమికల్స్ కొన్ని చేసి కలిపి తయారు చేసే నెయ్యి. మన దగ్గర ఆవులు ఉన్నాయి, దేశవాళీ ఆవులు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో పుష్కలంగా ఉన్నాయి. కావాలంటే యూపీకి వెళ్ళి తెచ్చుకోవచ్చు, నార్త్ ఇండియాకి వెళ్ళి తెప్పించుకోవచ్చు, ఎక్కడి నుంచి వెళ్ళి తెప్పించుకోవచ్చు. పాల శాతం కూడా మన దగ్గర బాగానే ఉంటుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. అక్కడికి పంపించినా సరిపోతుంది. ఎందుకంటే మన దగ్గర ఫార్మ్స్ కానీ డెవలప్ అవ్వడం, మనోళ్ళు చాలా ఫార్మ్స్ పెట్టడం కానీ చాలా ఉంది. ఇక్కడ జనాల దగ్గరికి తీసుకోవచ్చు, గ్యాదర్ చేసుకోవచ్చు. కానీ నందినే తీసుకున్నారు. అంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ టెండర్ వాడినప్పుడు వాళ్ళు అదే ఇస్తారు. అంటే మామూలు హోటళ్ళనే విజిలెన్స్ అధికారులు వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఫుడ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి తిరుమలలో ఎందుకు చెక్ చేయలేదు? ఆల్మోస్ట్ 4 ఇయర్స్గా రన్ అవుతుందని చెప్పేసి మనం వింటున్నాం. దీని వెనకాల రోజుకు 15 టన్నుల నెయ్యి వాడుతున్నారు. ఆ నెయ్యిలో ఏం కలుస్తుంది? స్వచ్ఛమైన నెయ్యి కాదు. ఒక ల్యాబ్ కాదు, 2 ల్యాబ్ రిపోర్ట్స్ రకరకాలుగా చెక్ చేయడం జరిగింది. ఇలాంటిది బయటకు వచ్చినప్పుడు స్పష్టంగా క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే అనౌన్స్మెంట్ బయటకు ఇస్తారు ఎవరు కానీ. తిరుమల దేవస్థానం బోర్డు అనేది, టీటీడీ బోర్డు అనేది చాలా పెద్ద బోర్డు. కొన్ని కోట్ల వెంకటేశ్వర స్వామి కొన్ని కోట్ల ఆస్తులు వాళ్ళే మెయింటైన్ చేస్తుంటారు. ఏం కావాలి ఏం వద్దు అనేది వాళ్ళపైన డిసిషన్ ఉంటుంది. కానీ ఇది వాడే అనడం అనేది చాలా తప్పు. వాళ్ళు చూసుకోవాల్సింది, పెద్దలు ఎవరైనా సరే చూసుకోవాలి. ఎందుకంటే తిరుమల చాలా పవిత్రమైన దేవాలయం. తిరుమల గురించి మీ అందరికీ తెలుసు. మనకు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. అంత గొప్ప వ్యక్తి ఆయన. మన కలియుగంలో ఉన్న గొప్ప వ్యక్తి. లోపల ఎన్నో నియమాలు నిబంధనలు పాటిస్తారు. కానీ దీని దగ్గర ఇంత విఫలమవడానికి కారణం ఏంటి? ఈ నందిని అనే నెయ్యిలో వాడింది బీన్స్, సోయాబీన్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చేపల ఆయిల్, చేపల నుంచి తీసిన ఆయిల్, పశువుల నుంచి తోలు తీసిన తర్వాత తెల్లది ఒక లేయర్ వస్తుంది, దాని నుంచి తీసిన ఆయిల్, పశువుల ఆయిల్. అంటే ఇలాంటిది వాడడము. డబ్బులు వచ్చి ఉంటాయి, ఇన్ని రోజులు డబ్బులు తీసుకొని ఉంటారు. ఇప్పుడు కేసు బయటకు వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన శిక్షకు వీళ్ళు కంపల్సరీ అర్హులే, వీళ్ళు వెళ్తారు. కాకపోతే ఇలాంటిది వాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే దీని వెనకాల ఒక కుంభకోణం జరిగినట్టు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక రోజుకు 15 టన్నుల నెయ్యి వాడతారంటే నాటే జోక్. ఆ లడ్డుని ఎన్ని లక్షల మందికి, ఎంత పవిత్రతని వేద బ్రాహ్మణులు కొంతమంది అసలు ఎంత పవిత్రంగా ఉంటారు. అలాంటి వాళ్ళని స్వామి దాంట్లో కలిపి వాళ్ళని అపవిత్రం చేసినట్టే కదా. ఎంతవరకు కరెక్ట్ ఇది? దీని వెనకాల ఎవరున్నా సరే, ఎంత పెద్ద వ్యక్తులున్నా సరే ఎవరిని వదిలిపెట్టాడు. అనుభవించేది నరకం, తర్వాత అనుభవిస్తారు. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. కానీ ఉన్న
కోర్టులైనా ఎవరైనా సరే వీళ్ళకి శిక్ష పడాల్సిందే. ఈ శిక్షకు వాళ్ళు అర్హులే. థ్యాంక్ యూ.